శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ రోజున వారాల విశిష్టత అనే అంశం గురించి మనం గత 3 వీడియోల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆదివారం, సోమవారం, మంగళవారం, 4వది బుధవారం. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, 4వ గ్రహం కూడా బుధుడు. కాబట్టి 4వ రోజు బుధవారం. బుధవారం మనం ఏమి చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దానాలు చేయాలనే విషయం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. బుధవారం అనగానే మహాగణపతి ఆరాధనకి చాలా విశేషమైన రోజు. ఎందుకంటే బుద్ధిని, చక్కని మేధస్సుని, జ్ఞానాన్ని ఇచ్చేవాడు బుధుడు. అదేవిధంగా వీటన్నింటికీ కూడా చదువులో పైకి రావాలి, విఘ్నాలు లేకుండా ఉండాలి, ముందుకు సాగాలి అన్నా కూడా మహాగణపతి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కావాలి. కాబట్టి బుధవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి మహాగణపతి ఆలయానికి వెళ్ళండి. అక్కడ మనకి గరిక అని దొరుకుతుంది. అది 21 తీసుకుని ఆ యొక్క వినాయకుడు గుడి దగ్గరికి వెళ్ళి 21 సార్లు ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని స్మరించి ఆ 21 గరిక వినాయకుడి దగ్గర పెట్టి మీ మీ మనసులో ఉన్నటువంటి కోరికని ఆ యొక్క వినాయకుడికి చెప్పుకుని తర్వాత అక్కడ దేవుడి దగ్గర పెట్టిన దాంట్లో 2 గరికలు తీసి మీ జేబులో పెట్టుకోండి, లేదా తెచ్చుకుని మీ ఇంటి దేవుడి మందిరంలో పెట్టుకోండి. మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా బుధవారం నాడు మహాగణపతికి చెరుకు కానీ, బెల్లము కానీ, అరటిపండు కానీ, కొబ్బరికాయ, జామపండు, అదేవిధంగా ఉండ్రాళ్ళు అంటారు కుడుములు, అటువంటివి చెయ్యడం వల్ల కూడా మనకి మహాగణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. వినాయకుడికి ప్రధానంగా ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, అటుకులు బెల్లం నైవేద్యం పెట్టడం, లేకపోతే జామపండు నైవేద్యం పెట్టడం కూడా మంచి ఫలితాన్ని మనకి కలగజేస్తుంది. కాబట్టి బుధవారం నాడు మహాగణపతిని ఆరాధించడం. అదేవిధంగా మహావిష్ణువుని కానీ శ్రీరాముడిని కూడా బుధవారం నాడే మనం ఆరాధించాలి. రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి వీళ్ళని కూడా మనం బుధవారం నాడే ఆరాధించాలి. మరి వాళ్ళకేమి ఇష్టం అంటే తులసి దొరుకుతుంది కదా, తులసి చెట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి కొంచెం పత్రి కోసుకొచ్చి ఆ విష్ణువుకి కానీ, కృష్ణుడికి కానీ, రాముడికి కానీ ఆ తులసిని దండగా కట్టి వేయడం వల్ల కూడా మనకి కష్టాలు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా బుధవారం నాడు బుధగ్రహం అంటే గ్రహాల్లో 4వ గ్రహం బుధగ్రహం. ఈయనకి ఇష్టమైన రంగు ఆకుపచ్చ. బుధుడికి సంబంధించిన ధాన్యం పెసలు. కాబట్టి ఆ యొక్క బుధవారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ బుధుడు గ్రహం ఎక్కడుందో చూసుకుని అక్కడ శుభ్రంగా పాలతో అభిషేకం చేసి తర్వాత శుభ్రంగా తుడిచి కొంచెం గంధం, పసుపు, కుంకుమ పెట్టి పూజ చేసి ఆకుపచ్చని వస్త్రం, చిన్న బట్ట అక్కడ పెట్టి కొన్ని పెసలు మీకు తోచిన శక్తి కొలది గుప్పిడైనా, పావు కేజీ అయినా, అర కేజీ అయినా ఎంతైనా ఆ గ్రహం దగ్గర పెట్టి ఓం బుధాయ నమః అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో బుధగ్రహ సంబంధమైన దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఆ యొక్క బుధుడి అనుగ్రహంతో, బుధగ్రహం యొక్క అనుగ్రహంతో మీ మేధస్సు బాగుంటుంది, మీ పిల్లలకి మంచి విద్య వస్తుంది. వ్యాపారంలో రాణించాలన్నా, మీరు ఉద్యోగంలో అభివృద్ధిలోకి రావాలన్నా, ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కావాలన్నా బుధగ్రహాన్ని ఆరాధించడం చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా మీ యొక్క జాతకం గురించి అయినా ఆ బుధుడి యొక్క పూజ, హోమం, జపం ఎలా చేసుకోవాలో మీ దగ్గరలో ఉన్న పురోహితులను ఎవరినైనా సంప్రదించి వాళ్ళ ద్వారా మీరు తెలుసుకుని ఆ యొక్క బుధుడికి శాంతి జరిపించుకోండి. మీ వృత్తి బాగుంటుంది, మీ వ్యాపారం బాగుంటుంది, మీ ఉద్యోగం బాగుంటుంది. అలాగే మీ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా బుధవారం నాడు ఇవేమీ చేయడం కుదరని వారు శక్తి కొలది కొన్ని పెసలు మంగళవారం నాడు రాత్రి నానబెట్టి బుధవారం పొద్దున్నే గోశాలకు వెళ్ళి దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసి గోమాతకి దానాగా సమర్పించండి. సర్వదేవతా స్వరూపం గోమాత కాబట్టి ఆ యొక్క గోమాతకి పెసలు దానాగా సమర్పించడం వల్ల కూడా బుధుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి బుధవారం నాడు మహాగణపతిని, మహావిష్ణువుని ఆరాధించండి. బుధగ్రహాన్ని పూజించండి. బుధుడికి ఇష్టమైన పెసలు దానం చేయండి. సంపూర్ణ ఆయురారోగ్యాలతో మంచి మేధస్సుతో మీరందరూ జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.